సెప్టెంబర్ 17 వచ్చిందంటే చాలు తెలంగాణలో రాజకీయం నెక్స్ట్ లెవెల్ కి వెళ్తోంది. సెప్టెంబర్ 17న ఒక్కో పార్టీ ఒక్కో పేరుతో గుర్తు చేసుకుంటూ రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి. ఇది ముమ్మాటికి తెలంగాణ విమోచన దినోత్సవమే అంటూ సంబరాలకు సిద్ధమైన కమలం పార్టీపై విమర్శలు సంధిస్తున్నారు ప్రత్యర్థులు. తెలంగాణ రాజకీయం ప్రస్తుతం సెప్టెంబర్ 17వ తేదీ చుట్టూ తిరుగుతోంది. విలీనమా విమోచనమా అంటూ మరోసారి సెప్టెంబర్ 17పై రాజకీయ రచ్చ కొనసాగుతుంది. ఇది ఖచ్చితంగా తెలంగాణ విమోచన దినోత్సవమే అని బీజేపీ వేడుకలకు రెడీ అయింది. కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 2 ఏళ్లుగా రాష్ట్ర విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తున్న బీజేపీ మరోసారి ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సికింద్రాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఆర్మీ కవాతు సాంస్కృతిక నృత్యాలతో 3వ ఏట కూడా వైభవంగా హైదరాబాద్ లిబరేషన్ డే నిర్వహించేందుకు అంతా సిద్ధమైంది. ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రాబోతున్నారు. గ్రామాన సెప్టెంబర్ 17న జాతీయ జెండాలు ఎగరవేయించి విమోచన దినోత్సవ చరిత్రను తెలిపే వర్చువల్ మ్యూజియంను ప్రజలకు చూపించాలని క్యాడర్కు బీజేపీ పిలుపునిచ్చింది. సెప్టెంబర్ 17 ముమ్మాటికి విమోచనే అనే పుస్తకావిష్కరణ చేశారు మాజీ గవర్నర్ విద్యాసాగర్. ఈ తెలంగాణకి ఎంత డెవలప్ అయినా ఏదైనా వీధి కట్టినా సిటీ కట్టినా ఇంకేదైనా కూడా చివరికి 17 సెప్టెంబర్ యొక్క స్ఫూర్తి విమోచన అనేది వస్తే మేము పోరాడి తెచ్చుకున్నాం, తెలంగాణ మాకెవడు ఇచ్చింది కాదు అటువంటి భావన మనకు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. బీజేపీ నేత గూడూరు నారాయణ రెడ్డి తీసిన రజాకర్ సినిమా జాతీయవాద భావాలున్న కవులు రాసిన విమోచన దినోత్సవ అంశాల పుస్తకావిష్కరణ, ఫోటో ఎగ్జిబిషన్లతో బీజేపీ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తోంది. నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన వారిని సత్కరించడం, కీలక ఘట్టాలకు ఆనవాళ్లైన ప్రాంతాల సందర్శన లాంటి కార్యక్రమాలను చేపట్టబోతోంది కమలం పార్టీ. అంతేకాదు అన్ని జిల్లాల నుంచి ప్రజలను విమోచన దినోత్సవ వేడుకలకు తీసుకొచ్చేలా ప్లాన్ కూడా చేసింది. ఈ వేడుకలను అటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ నిర్వహించడం లేదనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్లాన్ చేస్తోంది కాషాయ పార్టీ. వాళ్ళు నిర్వహించకపోతే రానున్నటువంటి 3 సంవత్సరాల తర్వాత ఎవరు వద్దన్నా కాకపోయినా ప్రతి ఊర ప్రతి స్కూల్లో ప్రతి ఇంటి ముందు ఈ 3 రంగుల జెండా ఎగరేసేటువంటి కార్యక్రమం తప్పకుండా భవిష్యత్తులో జరగబోతుందనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. సెప్టెంబర్ 17పై బీజేపీ నేతలు వక్రభాష్యం చెబుతున్నారని విమర్శించారు సిపిఐ నేత నారాయణ. తెలంగాణ గవర్నర్ బీజేపీకి చప్రాసీలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గవర్నర్ ఏమంటాడు? తెలంగాణ గవర్నరు పటేల్ ద్వారానే విముక్తి అని అంటున్నారు. ఆయన గవర్నరా లేకపోతే బీజేపీ చప్రాసీనా? నిజాం నవాబ్ జరిగింది. నిజాం రాజశేఖర్ పరిపాలన కుదించాలి. ఆర్ఎస్లో పాల్గొనడం ఏమన్నా? సెప్టెంబర్ 17 గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్. సెప్టెంబర్ 17 విమోచనం కాదు విలీనమే అన్నారు. దీన్ని వీళ్ళు విమోచన అంటున్నారు. పోని వైపు మీరు విమోచన అంటున్నారు. మీ పాత్ర ఏందో చెప్పమని అడుగుతున్నా. మేమేమంటున్నామంటే భారతదేశంలో విలీనం అంటున్నాం. ఇది విలీనోత్సవం తప్పితే ఇది లిబరేషన్ కాదు. ఇవాళ రాజ్నాథ్ సింగ్ను పిలిచి పెద్ద ఎత్తున మీరు సాధించిన మీ బీజేపీ ఎక్కడ ఉంటారా బాబు? చెప్పండి, మీరు ఏం చేసిర్రో నేను అడుగుతున్నా. విమోచనం, విలీనం ఇలా రకరకాల పేర్లతో సెప్టెంబర్ 17 పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ గా మారుతుంటుంది.